అందరూ కాదని కింద పడేసిన శరీరాలు మనవి. అందరూ వద్దరు కానీ విసిరేసిన శరీరాలు మనవి. అందుకే అన్నారు, అధికులని అధములని నరుని దృష్టిలోని భేదాలు, శివుని దృష్టిలో ఎట్టి భేదాలు లేవు. ఈ శరీరాల నుంచి గాలిపోయిన వెంటనే అయిన వాళ్ళే వద్దు తీసేయండి. నువ్వు ఎంత బిల్డింగ్ సంపాదించుకున్నా, నువ్వు ఎన్ని కోట్లు పెట్టి కారు కొన్నా, ఎన్ని లక్షలు పెట్టి నగలు చేయించుకున్నా, ఈ శరీరంలో ఊపిరిపోయిన వెంటనే అయిన వాళ్ళే కాదు అని తీసుకెళ్ళిపోవాల్సిందని తీసుకెళ్ళిపోతారు. ఈ నైటు ఆ మనిషి పోతే తెల్లారి పొద్దున్నే తీసేస్తారు అయిన వాళ్ళు. కానీ అసలైన ధనవంతుడు, అసలైన స్థితిమంతుడు ఈశ్వరుడు కైలాసాన్ని అన్నిటినీ వదిలేసుకొని, ప్రమదగణాన్ని కైలాసాన్ని వదిలేసుకొని మన కోసమే, మనకు తోడుగా ఉండటం కోసమే శ్మశానంలో శివయ్య మన కోసమే ఉంటాడు. ఎవరి కర్మ ఎంతో వెచ్చి చూసి మరీ పైకి పంపించేది ఈశ్వరుడే. ఒక్క సాయం కూడా మనుషులై పుట్టారు. ఒక్క వీడియో పవన్ కళ్యాణ్ అన్నయ్య గారికి షేర్ చేయమని మళ్ళీ ఎన్ని వీడియోలు పెట్టినా మనుషులై పుట్టారు. ఆ మాత్రం జ్ఞానం లేకుండా ఒక్క వీడియో కూడా షేర్ చేయలేకపోతున్నారు. కామెడీకి, వినోదానికి, ఎవరు చేసే వంటలకి, ఎగిరి డ్యాన్సులకి, కొత్తగా వచ్చిన పాటలకి, వీటికిచ్చే విలువ, కష్టానికి విలువ ఇవ్వలేకపోతున్నారు. ఇక్కడ ఇవ్వలేకపోవచ్చు, అక్కడ శివయ్య కూడా. అప్పుడు తప్పకుండా ఎవరి కర్మ వాడు మోయాల్సింది. మెడలో కపాలమాల, చేతిలో పుర్రె, ఒంటి నిండా విభూతి, మనల్ని తన శరీరంలో విభూతిగా రాసుకుని గొప్ప అవతారత్తుడు శివయ్య. శివయ్యలా మీరు ఉండలేకపోతున్నారా? ఒక్క పవనన్న తప్ప ఏ ఒక్క మనిషి అలా ఉండలేరా? ఒక్క వీడియో షేర్ చేయలేరా? నాకు ఉండడానికి లేదు. గవర్నమెంట్ ఇచ్చే పెన్షన్ కూడా రావటం లేదు. నా ఇద్దరు బిడ్డలు బతికించుకోలేకపోతున్నాను. శివయ్య నాకు చెప్పాడు, ప్రజలను అర్థించుకొని ప్రజలను అర్థించుకొని నా అంతరాత్మ శివయ్య నాకు చెప్పాడు. తర్వాత ఎవరి కర్మ వాడది. కర్మని ఎవరూ మార్చలేరు. కర్మ సిద్ధాంతాన్ని, ధర్మ సిద్ధాంతాన్ని మర్చిపోకండి. ఓం నమః శివాయ.